ఎక్కడ ఏం జరుగుతున్నది ఎప్పటికప్పుడు ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ దాన్. ఎందుకంటే చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి, దానికి నాంది. దానికి తోడు అగ్నికి వాయువు తోడైనట్టుగా మన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ఎక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. గతంలో మరీ అంత అధ్వానంగా ఉండేవండి రోడ్లు? డెఫినెట్ అండి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయితే నరసరావుపేట పక్కన నగరికల్ నుంచి నరసరావుపేట రోడ్డు మార్గంలో వస్తుంటే ఆ సిజేరియన్ చేయాలని తొందరగా బ్లడ్ కావాలి, డబ్బులు తీసుకొని రండి అని చెబితే అతను స్పీడ్గా వస్తున్నటువంటి తరుణంలో ఒక గొంతులో పడి అతను స్పాట్ డెడ్ అయ్యాడు. అతను చనిపోయేటువంటి టయానికి హాస్పిటల్లో వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయ్యి అబ్బాయి పుట్టాడు. అంటే యాక్చువల్గా రోడ్డు కనుక బాగున్నట్టయితే ఆ రోజు అతనికి ఆ దుస్థితి వచ్చేది కదా కదండి. యాక్చువల్గా ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో గతంలో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా మేము చెప్పే పని కాదు చాలా. ఎందుకంటే రాష్ట్రం గత 5 సంవత్సరాలు దాచుకోవడం అనేది జరిగింది.